అందరికీ నమస్కారం. పసిడి పలుకుకి స్వాగతం. 2024 పార్లమెంట్ ఎన్నికలు మొదలైన తర్వాత అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఆసక్తికరమైనటువంటి పోటీ అమేథీలో జరుగుతుందేమో అని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో చివరగా నిన్న నామినేషన్లు వేయడానికి ఆఖరు రోజున రాహుల్ గాంధీ అమేథీలో కాకుండా రాయ్బరేలీలో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అలాగే నిన్న నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఒక యుద్ధంలో తమ సేనాధిపతి లేదు అంటే తమ రాజుగారు ధైర్యంగా ఉన్నారా లేదా అని పోరాడుతున్నటువంటి సైనికులకి చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. అలాగే ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ధైర్యంగా గెలవడం కోసం లేదు అంటే గట్టిగా పోటీ ఇవ్వడం కోసం పోటీ చేస్తున్నారా లేదా అనేది ఆ పార్టీ నాయకులకి అలాగే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లకి వాళ్ళకు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. రాహుల్ గాంధీ 2019లో అప్పుడు అమేథీలో ముందుగా ఎన్నికలు జరిగాయి. దాని తర్వాత కేరళలో వాయనాడులో ఎన్నికలు జరిగాయి. 2014, 2019 2014లో భారతీయ జనతా పార్టీ తరఫున స్మృతి ఇరానీ ఎప్పుడైతే గట్టి పోటీ ఇవ్వడం జరిగిందో 2019కి రాహుల్ గాంధీకి భయం పట్టుకుంది అమేథీలో గెలుస్తామో లేదో అని. ఎన్నికలు అయిన తరువాత ఓటింగ్ సరళని చూసినటువంటి రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోతాను అని తేటతెల్లం అయిన తర్వాతే కేరళలోని వాయనాడులో మళ్ళీ నామినేషన్ వేశారు. అయితే అక్కడి నుంచి గెలవడం జరిగింది. ఈసారి ముందుగా వాయనాడులో ఎన్నికలు జరిగాయి. దాని తర్వాత అమేథీలో రాయ్బరేలీలో ఇప్పుడు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. 2019లో అమేథీలో జరిగినటువంటి ఓటమికి ముందు ఓటింగ్ సరళి ఎలా ఉంది అని ఒక్కసారి మనం గమనిస్తే 2004లో రాహుల్ గాంధీకి వచ్చినటువంటి మెజారిటీ 2.7 లక్షలు. అది 2009కి వెళ్ళేసరికి పెరిగి 3.5 లక్షలకి పెరగడం జరిగింది. కానీ 2014లో ఈ మెజారిటీ ఏదైతే ఉందో రాహుల్ గాంధీ మెజారిటీ అది 1.08 లక్షలకి తగ్గిపోవడం జరిగింది. ఎప్పుడైతే 3.5 లక్షల మెజారిటీ దాదాపు 1 లక్షకి మారిందో అంటే దాదాపు 2.5 లక్షల మెజారిటీ గాలిలో కలిసిపోయిందో అప్పుడు రాహుల్ గాంధీకి ఈ కోట తనకి సురక్షితం కాదు అని తెలియబట్టే ఎన్నికలు అయిన వెంటనే వాయనాడు నుంచి పోటీ చేయడం జరిగింది. మరి ఈసారి వాయనాడులో ముందుగా ఎన్నికలు జరిగాయి. వాయనాడులో ఎన్నికలు జరిగి అక్కడ పోటీ చేసిన తర్వాత కూడా ఉత్తరప్రదేశ్లోని అమేథీలో కానీ రాయ్బరేలీలో కానీ
పోటీ చేయాల్సినటువంటి అవసరం రాహుల్ గాంధీకి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది అనంటే, ఈసారి వాయనాడులో గెలుస్తారా గెలవరా అనేటువంటి సందేహం నామినేషన్ వేయడానికి ముందు నుంచి కూడా రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి విషయం మనకందరికీ తెలుసు. ఎందుకోనంటే, ఈసారి ఎందుకో వాయనాడులో ముస్లిం లీగు కాంగ్రెస్కి పెద్దగా మద్దతు ఇచ్చినట్టుగా కనబడటం లేదు. మద్దతుని ఉపసంహరించుకోవడం కానీ, కూటమిలోంచి బయటికి వెళ్ళడం కానీ చెయ్యలేదు. కానీ ముస్లిం లీగు ఈసారి పెద్దగా రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చినట్టుగా గ్రౌండ్ లెవెల్లో మనకి స్పష్టంగా కనపడటం లేదు. అంతేకాకుండా ఈసారి వాయనాడులో రాహుల్ గాంధీ ఇద్దరు చాలా గట్టి అభ్యర్థుల్ని పోటీదారులుగా ఎదుర్కోవాల్సి వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి డి రాజా గారి శ్రీమతి అయినటువంటి యానీ రాజా, అలాగే భారతీయ జనతా పార్టీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కె సురేంద్రన్, వీళ్ళిద్దరూ కూడా రాహుల్ గాంధీకి చాలా గట్టిగా పోటీ ఇచ్చారు. అంతేకాకుండా వాయనాడులో ఈసారి 2019తో పోల్చి చూసుకుంటే దాదాపు 8% ఓట్ల పర్సంటేజీ తగ్గింది. అంటే ఓటర్లు బయటికి వచ్చి ఓటు వేయలేదు. ఓటింగ్ శాతం తగ్గింది. యానీ రాజా రూపంలో కమ్యూనిస్టు పార్టీ చాలా గట్టి క్యాండిడేట్ని పోటీలోకి దింపింది. భారతీయ జనతా పార్టీ కూడా ఏమాత్రము తక్కువ తినకుండా రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ని అక్కడ పోటీకి నిలబెట్టింది. దీంతో వాయనాడులో గెలుస్తానా గెలవనా అనేటువంటి అనుమానం రాహుల్ గాంధీకి ఓటింగు అయిన తరువాత నుంచి ఈ అనుమానం బాగా పెరిగింది. అందుకనే 26 ఏప్రిల్న ఎన్నికలు జరిగిన తర్వాత అమేథీలో కానీ రాయ్ బరేలీలో కానీ రాహుల్ గాంధీ పోటీ చేస్తారు అన్నటువంటి ఊహాగానాలు చాలా వినపడుతూ ఉన్నాయి. అయితే ఈసారి అమేథీలో పోటీ చేయకుండా చివరి నిమిషంలో రాహుల్ గాంధీ రాయ్ బరేలీకి షిఫ్ట్ అయ్యారు. అయితే రాయ్ బరేలీలో మాత్రం గెలిచేటువంటి అవకాశం ఉందా? 2004 నుంచి రాయ్ బరేలీలో సోనియా గాంధీ పోటీ చేస్తూ ఉన్నారు. 2004లో 2.6 లక్షల మెజారిటీ ఉన్నటువంటి విక్టరీ మార్జిన్ 2009కి పెరిగి ఇక్కడ కూడా దాదాపు 3.5 లక్షల పైకి పెరిగింది. దాని తర్వాత 2014లో కూడా 3.5 లక్షల మెజారిటీతో సోనియా గాంధీ గెలిచింది. కానీ 2019కి వచ్చేసరికి రాయ్బరేలీలో కూడా సోనియా గాంధీ యొక్క విక్టరీ మార్జిన్ అది 1.5 పడిపోయి ఉంది. 1.57 lakhs. అంటే అర్థం ఏంటి? ప్రతి ఎన్నికకి మార్జిన్ తగ్గుతూ వస్తోంది. కాబట్టి ఈసారి ఏమవుతుందో అనేది తెలియని పరిస్థితి. 2019లో ఉత్తరప్రదేశ్ వరకు చూసుకుంటే బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, అలాగే రాష్ట్రీయ లోక్దళ్ ఈ మూడు కూడా కూటమిగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేశాయి. ముగ్గురు కలిసి పోటీ చేసినప్పటికీ అమేథీలో రాహుల్ గాంధీ ఓడిపోయాడు.
రాయ్బరేలీలో సోనియా గాంధీ దాదాపుగా చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా విక్టరీ మార్జిన్ బాగా తగ్గి ఏదో మొత్తానికి గెలిచినట్టుగా అయ్యింది. కానీ ఈసారి బీఎస్పీ ఎస్పీ విడిపోయి ఉన్నాయి, వేరువేరు కుంపట్లుగా ఉన్నాయి. క్రితంసారి ఉన్నటువంటి ఆర్ఎల్డి ఈసారి భారతీయ జనతా పార్టీతో జతగట్టి ఎన్డీఏలో చేరింది. అంటే ఈసారి కాంగ్రెస్ ఎస్పీ ఒకవైపు ఉంటే బీఎస్పీ వేరుగా ఉంది, కానీ ఆర్ఎల్డి బీజేపీకి మద్దతు ఇస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అమేథీలో స్మృతి ఇరానీని ఎదుర్కోవడం కష్టము అని తెలుసుకున్నటువంటి రాహుల్ గాంధీ రాయ్బరేలీకి మారాడు. కానీ రాయ్బరేలీలో మాత్రం గెలుస్తామన్నటువంటి నమ్మకం ఉందా? అసలు ఒక స్థానంలో గెలిస్తే చాలు కదా. మరి ఉత్తరప్రదేశ్లో అమేథీలో కానీ రాయ్బరేలీలో కానీ పోటీ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఇప్పుడు రాయ్బరేలీలో పోటీ చేసి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వాతావరణంలో రామమందిర నిర్మాణం కావచ్చు, యోగి యొక్క సుపరిపాలన కావచ్చు, మోడీ యొక్క ప్రభంజనం కావచ్చు, బీఎస్పీ వీళ్లతో జత కట్టకపోవడం కావచ్చు, ఆర్ఎల్డి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం కావచ్చు, ఇలా ఇన్ని రకాల కారణాలతో ఈ 1.57 lakhs మార్జిను ఇంకా తగ్గిపోయి క్రితంసారి అమేథీలో ఓడిపోయినట్టుగా ఇప్పుడు రాయ్బరేలీలో ఓడిపోతే రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటి? అసలు వాయనాడులో పోటీ చేసి అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉన్నప్పుడు మార్జిన్ అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తగ్గుతుంది అక్కడ కూడా. కానీ ఉత్తరప్రదేశ్లో పోటీ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? పోటీ చేసేటట్టయితే అమేథీలోనే పోటీ చేయవచ్చు కదా. రాజకీయాల్లో పోటీ చేసిన ప్రతిసారి మనం గెలుస్తామన్నటువంటి నమ్మకం ఎవరికీ లేదు, ఎవరికీ ఉండదు కూడా. ఎందుకు అనంటే ప్రజలే చివరికి ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో ఎవరికి పట్టం కట్టాలో నిర్ణయించేది ఓటర్లు. పరిస్థితులు రకరకాలుగా మారుతూ ఉండవచ్చు, కానీ ప్రతిసారి ప్రతి చోట నుంచి పలాయనం చిత్తగిస్తూ ఉంటే ఒక పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజుకి కూడా ఆ పార్టీలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి వ్యక్తి, జాతీయ అధ్యక్షుడు కూడా ఈయన మాట ఈయన సలహా తీసుకోకుండా ఏ విషయాన్ని పత్రికలకు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తి, ఈ దేశ రాజకీయ రంగంలో ఒక ప్రముఖ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ రకంగా అమేథీని వదిలేసుకుని వాయనాడికి పరిగెత్తడం, ఇప్పుడు వాయనాడులో భయపడి మళ్ళీ అమేథీకి తిరిగి రాలేక రాయ్బరేలీకి వెళ్ళడం, ఇది కార్యకర్తలకి మిగిలిన నాయకులకి ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది? ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అమేథీలో కాంగ్రెస్ గెలవడం అనేది ఏమాత్రము అవకాశం లేనటువంటి పరిస్థితి. ఎందుకు అనంటే స్మృతి ఇరానీ ఈ రోజున కూడా అక్కడ చాలా బాగా పేరు సంపాదించుకున్నటువంటి నాయకురాలు, ఆవిడే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తుంది. పొరపాటున రాయ్బరేలీలో రాహుల్ గాంధీ ఓడిపోతే భారతీయ జనతా పార్టీ చెప్తున్నట్టుగా కాంగ్రెస్ ముక్త్ భారత్, దానికి ఇంకా సమయం పడుతుందేమో కానీ
రాయ్బరేలీలో ఓడిపోతే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముక్త్ ఉత్తరప్రదేశ్ ఇది మాత్రం ఖచ్చితంగా అయి తీరుతుంది. ఎందుకు అనంటే 80 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో భారతదేశానికి ప్రధానమంత్రిని ప్రధానంగా నిర్ణయించేటువంటి రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో కిందటేడాది 2 సీట్లు కాంగ్రెస్కి దక్కాయి. ఈసారి ఒకటైనా కనీసం దక్కుతుందా, లేదు అంటే ఆ ఒకటి కూడా రాహుల్ గాంధీ రూపంలో సున్నా అవుతుందా అనేది ఇప్పుడు ప్రశ్న. అమేథీలో ఓడిపోయి ఇప్పుడు రాయ్బరేలీలో కూడా ఓడిపోతే రాహుల్ గాంధీ యొక్క రాజకీయ భవిష్యత్ ఏంటి? కాంగ్రెస్ నుంచి ఇంకా ఎంతమంది నాయకులు ఇప్పటికే చాలామంది బయటికి వెళ్ళిపోయి ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళల్లో కూడా ఎంతమంది బయటికి వెళ్ళిపోతారు? అమేథీలో ప్రియాంక వాద్రా కానీ రాబర్ట్ వాద్రా కానీ ఎందుకు పోటీ చేయలేదు? ప్రియాంక వాద్రా ఇప్పటిదాకా ఏ రకమైనటువంటి ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. కాంగ్రెస్ అభ్యర్థుల యొక్క గెలుపు కోసం ప్రచారం చేస్తూ ఉంది. కానీ ఈవిడ ఎక్కడెక్కడైతే ప్రచారం చేసిందో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పూర్తిగా ఓడిపోతూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో 2022లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం 3.2. ఇద్దరు అభ్యర్థులు అసెంబ్లీకి కాంగ్రెస్ తరఫున గెలిచి వెళ్ళారు. అటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ప్రియాంక వాద్రా, రాబర్ట్ వాద్రా ఎక్కడా కూడా పోటీ చేయలేదు. రాహుల్ గాంధీ అమేథీ కాకుండా రాయ్బరేలీలో పోటీ చేస్తున్నారు. రాయ్బరేలీలో రాహుల్ గాంధీ ఓడిపోతే మాత్రం రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా కాంగ్రెస్లోనే చాలా పెద్ద విప్లవం వస్తుంది. ఆ విప్లవానికి ప్రియాంక వాద్రా, రాబర్ట్ వాద్రా వీళ్ళిద్దరే నాయకత్వం వహిస్తారు. అసలు అమేథీలో కిందటి ఎలక్షన్స్లో క్రితంసారి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అక్కడే గనక ఈ 5 ఏళ్ళు గట్టిగా పనిచేసి ఉండుంటే ఓడిపోయినా కూడా నేను మీ దగ్గరికి వస్తున్నాను, మీలో మనిషిని, నన్ను మీరు ఆదరించాలి అని చెప్పి రాహుల్ గాంధీ గనక ఈ 5 ఏళ్లలో అక్కడే పనిచేసి ఉండుంటే రాహుల్ గాంధీకి అమేథీని వదిలి రాయ్బరేలీకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. సోనియా గాంధీ కూడా చాలా తెలివిగా ఒక పని చేసింది. ఎప్పుడైతే 2014 నుంచి 2019లో మెజారిటీ తగ్గిందో, పక్కన ఉన్నటువంటి అమేథీలో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ నెగ్గిందో, ఎప్పుడైతే ఈసారి బీఎస్పీ ఎస్పీతో జత కట్టలేదో, ఇవన్నీ తెలుసుకున్నటువంటి సోనియా గాంధీ ఆరోగ్య కారణాలు అని చెప్పి పోటీ నుంచి విరమించుకుని పక్కకి తొలగిపోయింది. రాజస్థాన్ నుంచి రాజ్యసభకి ఎన్నికై వెళ్ళి కూర్చుంది. ఒక రకంగా ఆలోచిస్తే రాయ్బరేలీలో రాహుల్ గాంధీని దింపడం కోసమే సోనియా గాంధీ రాజ్యసభకి వెళ్ళిందేమో. ఎందుకు అనంటే ఉత్తరప్రదేశ్లో తమ కుటుంబానికి సంబంధించినటువంటి దుర్భేద్యమైనటువంటి కోటలు అని అనుకునేటువంటి అమేథీ, రాయ్బరేలీలలో అమేథీ ఇప్పటికే కూలిపోయింది. మళ్ళీ అమేథీలో పోటీ చేసి రాహుల్ గాంధీ గెలవగలుగుతాడు
అన్నటువంటి నమ్మకం సోనియా గాంధీకి ఉండి ఉండకపోవచ్చు. అందుకనే రాయ్బరేలీ కొద్దిలో ఉన్న వాటిలో కొంచెం ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కి పట్టు ఉన్నటువంటి నియోజకవర్గం అని నమ్మి ఆ స్థానాన్ని రాహుల్ గాంధీకి అప్పచెప్పడం కోసం కాంగ్రెస్ యొక్క ఉనికి ఉత్తరప్రదేశ్లో పూర్తిగా కనుమరుగైపోలేదు. గుజరాత్, రాజస్థాను, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ ఇలాగా ఉత్తరప్రదేశ్ నుంచి సున్నా అయిపోలేదు. మా కుటుంబానికి వారసత్వమైనటువంటి ఈ 2 నియోజకవర్గాలలో కనీసం ఒక్క దాంట్లో అయినా సరే మేము గెలుస్తాము అని నిరూపించుకోవడం కోసం బహుశా ఈ సీటుని సోనియా గాంధీ వికెట్ చేసి రాహుల్ గాంధీకి అప్పచెప్పిందేమో. కానీ మారినటువంటి రాజకీయ సమీకరణాలని దృష్టిలో పెట్టుకుంటే ఈసారి రాయ్బరేలీలో గెలవడం అనేది రాహుల్ గాంధీకి చాలా కష్టమైనటువంటి విషయం. పొరపాటున గ్రహపాటున వాయనాడులోనూ రాయ్బరేలీలోనూ రెండిట్లోనూ గనక రాహుల్ గాంధీ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా నాయకత్వ మార్పు జరుగుతుంది. ఎవరు వద్దన్నా, ఎవరు అడ్డుకున్నా ప్రియాంక వాద్రా, రాబర్ట్ వాద్రా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించేటువంటి అవకాశాలు చాలా మెండుగా కనపడుతూ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో మాతో పంచుకోండి. అలాగే పసిడి పలుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని నొక్కండి. వీడియోలు చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.